వెల్కమ్ టు వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్. ఊరి పేరు భైరవకోన. సందీప్ కిషన్కు కలిసి వచ్చిందా? సందీప్ కిషన్కు ఓ హిట్ పడి చాలా కాలమే అవుతుంది. మంచి యాక్టర్ అయినా కూడా తన స్థాయికి తగ్గ విజయం మాత్రం దక్కడం లేదు. మంచి కాన్సెప్ట్లను ఎంచుకుంటాడు, కానీ వాటి ఫలితం మాత్రం తేడా కొడుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఊరి పేరు భైరవకోన అంటూ అందరినీ ఆకట్టుకునేందుకు వచ్చాడు. అసలు ఈ చిత్రం టీజర్, ట్రైలర్ అందరినీ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక సినిమా థియేటర్లోకి వచ్చింది. దర్శకుడు విఐ ఆనంద్కు, హీరోగా సందీప్ కిషన్కు ఈ చిత్రం ఏ మేరకు కలిసి వస్తుందో ఓసారి చూద్దాం. కథలోకి వెళితే బసవ, సందీప్ కిషన్, కాత్యాయని సత్య పెళ్లి జరుగుతుండగా 60 లక్షల విలువైన బంగారు నగల్ని దొంగిలిస్తాడు. ఈ క్రమంలో పోలీసులు బసవ వెంట పడుతుంటారు. బసవతో పాటు జాన్ అంటే హర్ష కూడా ఈ దొంగతనంలో పాల్పంచుకుంటాడు. ఈ ఇద్దరూ తప్పించుకున్న క్రమంలో గీత వీరిద్దరి దగ్గర ఉన్న నగల్ని దొంగిలించేందుకు ప్లాన్ చేస్తోంది. యాక్సిడెంట్ అయినట్టుగా నాటకం ఆడుతుంది. అది తెలియని బసవ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేయాలని సాయం చేస్తాడు. ఈ క్రమంలో పోలీసులు ఈ కారును వెంబడిస్తారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బసవ తన కారుని భైరవకోనలోకి పోనిస్తాడు. భైరవకోనలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత బసవ కారు, అతను దొంగిలించిన నగలు మాయమవుతాయి. భూమి కోసం బసవ ఈ దొంగతనాలు ఎందుకు చేస్తాడు? పచ్చగూడెం కథ ఏంటి? రాజప్ప ఎవరు? ఈ భైరవకోన ఊళ్ళోని వింతల వెనుకున్న రహస్యాలేంటి? భైరవకోనలోకి ప్రవేశించడమే తప్ప బయటకు వెళ్లడం కుదరదు. అలాంటి ఊళ్ళో చిక్కుకున్న బసవ బయటకు ఎలా వస్తాడు అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఈ భైరవకోన మెయిన్ పాయింట్ చూసుకుంటే చాలా పాతదే. నేల, ఆ నేల మీద కన్నేసిన ఒకడు, ప్రజల్ని అక్కడి నుంచి తరలించటం, ఆ భూమి కోసం మళ్ళీ పోరాడటం అనేది అండర్లైన్ గా చూపించే పాయింట్. కానీ ఈ పాయింట్ కు తన ఊహాశక్తితో విఐ ఆనంద్ భైరవకోన అనే ఓ ఊరిని సృష్టించాడు. దానికి గరుడ పురాణం అనే పెద్ద లింక్ పెట్టాడు. కానీ ఆ స్థాయిలో ఈ చిత్రాన్ని మాత్రం తెరకెక్కించలేదనిపిస్తోంది. భైరవకోనకు ఇచ్చిన బిల్డప్కు తగ్గట్టుగా అక్కడేమీ జరగలేదు. ఫస్ట్ హాఫ్లో భయపెట్టాలని చూసిన పాత్రలే సెకండ్ హాఫ్లో కామెడీగా మారారు. ఫస్ట్ హాఫ్ కాస్త ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా సాగుతుంది. కథ ముందుకి వెనక్కి తిప్పుతూ ఇంట్రెస్టింగ్గానే నడిపించాడు. మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ప్రెజెంట్ సీన్స్ అంటూ ఏదో జరుగుతోందనే ఆసక్తిని రేకెత్తించడంలానే విఐ ఆనంద్ తన సినిమాను ముందుకు తీసుకువెళ్లాడు. కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయి. కొన్ని చోట్ల భయపెట్టేలా కూడా చేశాడు. కానీ హర్రర్ థ్రిల్లర్ సినిమాలు చూసిన వారికి ఇది జూజుబీలా అనిపించవచ్చు. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ మూవీస్ ఒక్కసారి చూడటానికి మాత్రం బాగుంటాయి. మళ్ళీ మళ్ళీ చూడాలనే ఆసక్తి మాత్రం కలిగించవు. అలా మళ్ళీ మళ్ళీ చూడాలనే ఇంట్రెస్టింగ్ కలిగించే చిత్రాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ భైరవకోన కూడా ఓసారి చూడాలనిపించే చిత్రంగానే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్లో కథ మరింత సీరియస్గా ఉంటుందని ఆశించారు. కానీ దానికి భిన్నంగా కథ సాగింది. కొన్ని పాత్రలకు సరైన ఎండింగ్ కూడా లేదు. ఇక ఫ్రీ క్లైమాక్స్లు కూడా ఊహకందేలా సాగుతుంటాయి. కొన్ని ట్విస్ట్లు ఆకట్టుకుంటాయి. భైరవకోనకు అతి ప్రధాన బలం మ్యూజిక్ అండ్ విజువల్స్. ఈ రెండూ కూడా థియేటర్లలో ప్రేక్షకుల్ని కూర్చోబెట్టేశాయి. పాటలు వినసొంపుగా, చూడటానికి ఎంతో అందంగా ఉన్నాయి. ఆర్ఆర్ అద్భుతంగా ఉంది. ఇక విజువల్స్, విఎఫ్ఎక్స్ ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కొన్ని చోట్ల బాగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. సినిమా మాత్రం గ్రాండియర్గా కనిపిస్తోంది. పెట్టిన ప్రతి పైసాకు తగ్గ ఫలితం వచ్చినట్టుగా అనిపిస్తోంది. భైరవకోనను మరీ అద్భుతం అని చెప్పలేం, అలా అని తీసిపారేయలేం. ఒక్కసారి చూసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది. విఆర్ ఆనంద్ తన మ్యూజిక్ను మరీ అంతగా చూపించలేకపోయాడనిపిస్తుంది. ఇక సందీప్ కిషన్ కోణంలో చూసుకుంటే ఇది చాలా పెద్ద విజయమే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రేంజ్లో సందీప్ కనిపించి చాలా కాలమే అయింది. సందీప్ కిషన్ తన నటనను, కామెడీ యాంగిల్ను, యాక్షన్ను మరోసారి చూపించి అందరినీ ఆకట్టుకున్నాడు. స్క్రీన్ మీద చాలా చక్కగా కనిపించాడు. హీరోయిన్ పాత్ర మరీ అంత ముఖ్యమైనది అనే అనిపించటం లేదు. ఉన్నంతలో వర్షబొల్లమ్మ ఆకట్టుకుంటుంది. కావ్య తాపర్కి సరైన స్పేస్ దక్కలేదనిపిస్తోంది. హర్ష, వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది. రాజప్పగా రవిశంకర్ ఆకట్టుకున్నాడు. బ్రహ్మాజీ, సరయు ఇలా చాలా పాత్రలు ఓ ఎండింగ్ అంటూ ఉండదు. కానీ కనిపించినంతలో అందరూ తమ తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.